Hello everyone, Tinglish teacher here. Welcome back to our channel. మీ అందరి కోసం ఈరోజు కూడా మరొక మంచి వీడియోనైతే మొదలు పెట్టబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. నచ్చితే తప్పకుండా లింక్స్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో క్లోత్స్ లేదా బట్టలకి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. అన్ని సెంటెన్సెస్ని చాలా క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే తుఫాను. తుఫాన్ని మనం ఇంగ్లీష్లో స్టార్మ్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ద వెదర్ చేంజ్డ్ సడన్లీ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఈ షర్ట్ నాకు లూజ్ అయింది. చాలా కామన్గానే అంటూ ఉంటారు కదా, అయితే ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ బట్టలు కొనడం తప్ప వేరే పని లేదా, లేదా నీకు బట్టలు కొనడం తప్ప ఇంకే పని లేదా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ నా బట్టలు ఎందుకు వేసుకున్నావు. ఇది చాలా కామన్గానే అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ వేర్ మై క్లోత్స్, వై డిడ్ యూ వేర్ మై క్లోత్స్ ఈ విధంగా అడుగుతాం. వేరింగ్ ఆర్ పుట్టింగ్ ఆన్ అంటే వేసుకోవటం అని. అదే నువ్వు నా బట్టలన్నీ వాడేస్తున్నావు, నాకు అది అస్సలు నచ్చట్లేదు ఇలా చెప్పాలనుకుంటే You are using all of my clothes and I really don't like that. You are using all of my clothes or all my clothes and I really don't like that. ఈ విధంగా చెప్తాం. I really don't like అంటే నాకు నిజంగా లేదా అస్సలు నచ్చట్లేదు అని. అదే నీ వల్లే నేను నా బట్టల్ని దాచుకోవాల్సి వస్తుంది ఇలా చెప్పాలనుకుంటే Because of you I am having to hide all my clothes. Because of you I am having to hide all of my clothes ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఇస్ వేసుకోవడానికి నాకు బట్టలే లేవు. ప్రతి ఒక్కరు ఇది అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో I don't have any clothes to wear. I don't have any clothes to wear ఈ విధంగా చెప్తాం. అదే ఈ వారంలో నేను డైలీ వేర్ డ్రెస్సెస్ షాపింగ్ చేయడానికి వెళ్తాను, లేదా రోజు వేసుకునే బట్టలు షాపింగ్ చేయడానికి వెళ్తాను ఇలా చెప్పాలనుకుంటే This week I will go shopping and buy daily wear dresses. This week I will go shopping and buy daily wear dresses ఈ విధంగా చెప్తాం. అదే పార్టీకి రావడానికి నా దగ్గర మంచి డ్రెస్ లేదు కాబట్టి నేను రాలేను ఇలా చెప్పాలనుకుంటే I don't have a good dress to come to the party so I can't come now. I don't have a good dress to come to the party so I can't come now ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ ఎన్ని బట్టలు ఉన్నా నాకు సరిపోవు. చాలామంది గర్ల్స్ ఇలానే అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో No matter how many clothes I have, they are not enough for me. No matter how many clothes I have, they are not enough for me ఈ విధంగా చెప్తాం. They are not enough for me అంటే అవి నాకు సరిపోవు అని. అదే నేను నా డబ్బుల్ని కేవలం బట్టల మీద ఖర్చు చేస్తాను, ఇంకా వేటి మీద ఖర్చు చేయను ఇలా చెప్పాలనుకుంటే I will spend my money only on clothes and nothing else. I will spend my money only on clothes and nothing else ఈ విధంగా చెప్తాం. Another example is No matter how many new clothes you have, will you still keep buying more? No matter how many new clothes you have, will you still keep buying more? అంటే నీకు ఎన్ని కొత్త బట్టలు ఉన్నా సరే నువ్వు ఇంకా కొత్త బట్టల్ని కొంటూనే ఉంటావా అని. Will you still keep buying more అంటే నువ్వు ఇంకా కొంటూనే ఉంటావా అని. సెంటెన్స్ నెంబర్ 4 ఇస్ మన బట్టలు మన గురించి చెప్తాయి. ఇదైతే నిజమే కదా, సో దీన్ని ఇంగ్లీష్లో Our clothes speak about us. Our clothes speak about us ఈ విధంగా చెప్తాం. Speak about us అంటే మన గురించి మాట్లాడతాయి అని. అదే మనం ఎప్పుడు కూడా నీట్గా అలాగే శుభ్రంగా ఉన్న బట్టలనే వేసుకోవాలి, ఎందుకంటే అది చాలా ముఖ్యం ఇలా చెప్పాలనుకుంటే We should always wear neat and clean clothes because it is very important. We should always wear neat and clean clothes because it is very important ఈ విధంగా చెప్తాం. అదే
మన బట్టలు లేదా మనం వేసుకునే బట్టలను చూసి ఎదుటివారికి మన గురించి చాలా అర్థమవుతుంది. ఇలా చెప్పాలనుకుంటే others can understand a lot about us based on the clothes we wear. Others can understand a lot about us based on the clothes we wear. ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 5 is ఎక్కడ చూసినా నీ బట్టలే ఉన్నాయి. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో wherever I look your clothes are everywhere. Wherever I look your clothes are everywhere. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ because all the cupboards are filled with your clothes I have no place to keep mine. Because all the cupboards are filled with your clothes I have no place to keep mine. అంటే కబోర్డ్స్ అన్ని లేదా అల్మారాలన్నీ నీ బట్టలతోనే నిండిపోయాయి, నావి పెట్టడానికి అసలు ఖాళీ లేదు అని. అదే ఇన్ని బట్టలు కొనడానికి నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు చేస్తావు ఇలా అడగాలనుకుంటే how much money do you spend to buy so many clothes? How much money do you spend to buy so many clothes? ఈ విధంగా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 6 is ఏం వేసుకోవాలో అర్థం కావడం లేదు. ఇది కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I don't understand what to wear. I don't understand what to wear. ఈ విధంగా చెప్తాం. అదే నాకు చాలా బట్టలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఏది సరిగ్గా లేదు లేదా ఇప్పుడు ఏది సెట్ అవ్వడం లేదు ఇలా చెప్పాలనుకుంటే I have a lot of clothes but right now nothing is matching. I have a lot of clothes but right now nothing is matching. ఈ విధంగా చెప్తాం. Another example is what's the use of having so many clothes when not even one is right? What's the use of having so many clothes when not even one is right? అంటే ఎన్ని బట్టలు ఉంటే ఏంటి ఉపయోగం ఒక్కటి కూడా సరిగ్గా లేనప్పుడు అని. Now the last sentence is ఈ బట్టలన్నీ నాకు టైట్ అయ్యాయి. ఇది కూడా చాలా కామన్గానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో all these clothes have become tight for me. All these clothes have become tight for me. ఈ విధంగా చెప్తాం. అదే నాకు కొత్త బట్టలు కూడా టైట్ అయిపోయాయి, ఎలాగైనా సరే నేను వెయిట్ తగ్గాలి లేదా ఎలాగైనా సరే నేను ఇప్పుడు బరువు తగ్గాలి ఇలా చెప్పాలనుకుంటే even the new clothes have become tight for me, somehow I must lose weight immediately. Even the new clothes have become tight for me, somehow or anyhow I must lose weight immediately. ఈ విధంగా చెప్తాం. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.